వెల్కమ్ టు ఏఎస్ పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన పారిశ్రామిక సాహిత్య సాంస్కృతిక వేడుకల్లో అంతర్జాతీయ ఖ్యాతి గాయించిన గజల్ మాస్టర్ డాక్టర్ గజల్ శ్రీనివాసరావు గారికి పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ జీవన సాఫల్య పురస్కారం ఘనంగా ప్రదానం చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి పురస్కార గ్రహీతకు మేళతాళాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు. వారణాసి రఘురామ శర్మ అధ్యక్షత వహించగా ట్రస్ట్ అధ్యక్షులు పుట్టంరాజ్ శ్రీరామచంద్రమూర్తి సభకు స్వాగతం పలికారు. బాలభార్గవి ప్రార్థన గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం పుట్టంరాజ్ శ్రీరామచంద్రమూర్తి గజల్ స్వభావం ఒక పరిచయం అనే అంశంపై ప్రసంగిస్తూ డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి సాహిత్య సంగీత భాష సామాజిక సేవలను విశేషంగా కొనియాడారు. మహనీయులను గౌరవించడం అంటే వారి వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా వారు సమాజానికి అందించిన విలువలు సేవలు ఆదర్శనాలను భావితరాలకు అందించడమేనని పేర్కొన్నారు. పోలూరి వెంకట శ్రీరామప్రసాద్, పొన్నూరి శ్రీనివాసరావు, కాడపల్లి ఈవీఎం సత్యనారాయణ, ఎల్పావులూరి శ్రేష్ఠ తరపరాయ్ గారు గజల శ్రీనివాసరావు గారు బహుముఖ ప్రజ్ఞానం కొనియాడుతూ అభినందనలు తెలిపారు. శ్రీనివాస్ గారు ఈరోజు అద్దంకికి రావడం అద్దంకి గడ్డ పులకరిస్తోందని మనపూర్వకంగా ప్రకటిస్తున్నాను. కేశరాజు శ్రీనివాస్ గారు గజల్ శ్రీనివాస్ గా రూపాంతరం చెందడంలో ఎంత ఇది ఉందో నా కవిత ద్వారా వినిపించి ముగిస్తాను. నా వైయక్తిక ధర్మం పద్యం అయినా కూడా కవిత్వమే రాశాను దీని మీద. ఆ గొంతు వేదికపై ధ్వనిస్తే 1000 ఇంద్రధనస్సులు ఒకేసారి సప్త వర్ణాన్వితంగా వెలిగిరిస్తాయి. ఆ గొంతు నినదిస్తే వేలాది గొంతులు ఓ అంటూ ప్రతిధ్వనిస్తాయి. నిత్య చైతన్య స్రవంతులై ఆ గొంతులో ప్రభవిస్తాయి. ఆ గొంతులో అనుబంధాల సుమగంధాలు పరిమళిస్తాయి. ఆ గొంతులో చైతన్య ప్రవాహాలు నిత్యనూతనంగా ప్రభవిస్తాయి. ఆ గొంతు నిరంతరం తెలుగు కోసం పరితపిస్తుంది. ఆ గొంతు అనుక్షణం అభ్యుదయమై మన ముందు సాక్షాత్కరిస్తుంది. ఆ గొంతు సంపూర్ణ భగవద్గీతై ఇంటింటా కొలువు తీరుతుంది. ఆ గొంతు గజల్కు చిరునామాగా నిలుస్తుంది. ఆ గొంతులో నాన్న కొలువు ఉంటాడు. ఆ గొంతులో నిండు గ్రీష్మంలోనూ నవవసంతం వచ్చి తీరుతుంది. ఆ తెలుగు గొంతు నేడు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించుకొని సమున్నతంగా మన ముందు నిలవబడింది. ఇంటి పేరులో రాజశబ్దం కలిగిన గజల్ రారాజు అతడు మూర్తి భవించిన గానమూర్తి. సెలయేటి గలగల వంటి లయాన్విత శబ్దం ఆ గొంతు సొంతం. ఆ గొంతు మరవనిదో కాదు, గజల్ హిమవన్నగం గజల్ శ్రీనివాస్ కేశరాజు శ్రీనివాస్ గారు. ఆ గొంతులో నిత్య వసంతం కొలువు తీరుతుంది. నిన్ను నూరేళ్లు కవులు అంగిడిపురం శతావధానంలో అమ్మవారిని సాక్షాత్కరించుకుంటూ ఆస్తులుగా చెప్పిన పద్యం. ఈ కొబ్బరి కవులు ఎవరంటే మన అర్థానికి కాస్త దగ్గరలోనే అర్థరుడు దాటిన ఒకరు కవులు ఇద్దరు కూడా గంట కవులుగా అవధాన కవులుగా ఆర్థిక చక్రవర్తులుగా తెలుగు పద్యాన్ని ఏనుగు అంబారిపై ఊరేగించి మొత్తం 1000 ఏళ్ల తెలుగు సాహిత్య చరిత్రలో అంతటి వేగంగా పద్యాన్ని చెప్పిన వాళ్ళు, గంటలోనే ప్రబంధాన్ని చెప్పిన వాళ్ళు, ఒక రోజులోనే 2 శతావధానాలు చేసిన వారు అవధాన చరిత్రలో ఆర్థిక చరిత్రలో లేరు. వారిని మన సీమ, పండగల సీమ, పడనాటి సీమ, అందరి సీమ. ఈ రెండవది ఐంద్రీం జాత ఉదత్తరం పదవి. ఇది పూర్వాశ్రమంలో డాక్టర్ ప్రసాద్ గారు గారు నేటి ఉత్తాన పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరంత భారతీ స్వామి వారు ఆసులుగా చెప్పిన శ్లోకం. కొప్పరమ సోదర కవులు పూర్వాశ్రమంలో కులపతి గారు ఒకే వంశం. కులపతి గారి ఇంటి పేరు కోతరాజు వారి మాతామహులు కొప్పరమ వారు, కొప్పరపు వారి మాతామహులు కోతరాజు వారు. అటువంటి కొప్పరమ సోదర కవులు అవధాన విద్య నేర్చుకున్నది ఈ పక్కనే ఏల్చు కోతరాజు నామకవి గారు, ఉత్తార పీఠాధిపతి సిద్ధేశ్వరంత భారతీ స్వామి వారి పూర్వాశ్రమ డాక్టర్ ప్రసాద్ రాయపత్రి గారి ముత్తాత గారు కోతరాజు రామకవి గారు. కోతరాజు రామకవి గారు కొప్పరమ సోదర కవులు స్వయంగా మాతామహులు మరియు అవధాన గురువు. మూడవ శ్లోకం అంగమం వచన భంగమాయో సూర్య సంసరి దుఃఖపరాదేహ సుబ్బరాయ రమణో మహాకవి
ఈ శ్లోకం చెప్పిన వారు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి. అంటే రమణ మహర్షికి ఆ పేరు చెప్పిన వారు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి. సాక్షాత్తు మహాకవి మహర్షి మరియు తొలి ఏకాదశి పర్వదినాన్ని పుష్కరించుకుని ఆదివారం ఉదయం అద్దంకి పట్టణంలో ధన్వంతరి దత్త సాధుక క్షేత్రంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. దత్తక్షేత్రుని స్వహస్తాలతో నువ్వుల నూనె ఆవు పాలతో క్షేబీజం తలాభిషేకం విశేషంగా జరిపించారు. అనంతరం అర్చకులు అత్తోట భాస్కర ఫణికుమార్ శర్మ భగవర్తిగా పారాయణం జరిపించారు. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా దేవస్థాన నిర్వహణలు నాగసూరి హనుమాన్ ప్రసాద్ ఏర్పాటు పర్యవేక్షించారు. నీటిని వృధా చేయొద్దు, ఇంకుడు గుంతలు తప్పనిసరి. అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షపాత పరిస్థితులు తక్కువగా ఉన్నందున పట్టణ ప్రజలందరూ నీటిని ఎంతో పొదుపు వాడుకోవాలని, ఒట్టి పడేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర పరిస్థితుల నుండి బయటపడటానికి ప్రతి ఇంట ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం అత్యంత అవసరమన్నారు. ఇళ్లలో వృధా అయ్యే నీటిని కూడా ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాల్లోకి ఇంకేలా ప్రతి భవన యజమాని చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం అద్దంకి మున్సిపాలిటీకి సంబంధించి గులకమ్మ వాగులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. అందువల్ల పురపాలక సంఘం ద్వారా సరఫరా అయ్యే నీటిని ప్రజలు చాలా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చాలా ప్రాంతంలో త్రాగునీటిని రోడ్లు కట్టడానికి, పశువులను కట్టడానికి వాటి వృధా చేస్తున్నారని, అది సరైన పద్ధతి కాదన్నారు. మున్సిపల్ నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకు, గృహ అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. అలాగే వీధుల్లోని పబ్లిక్ ట్యాప్లకు, ఇళ్లలో పైపులు లైన్లకు కొందరు మూతలు పెట్టుకోవడం వల్ల నీరు నిరంతరం వృధాగా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటిని వృధా చేయడం వల్ల రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రజలందరూ ఇంకుడు గుంటలకు ఏర్పాటుపై, నీటి పొదుపుపై మున్సిపాలిటీకి పూర్తి స్థాయిలో సహకరించాలని కమిషనర్ రవీంద్ర కోరారు. నమస్కారం అండి. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు అధికంగా తక్కువగా ఉండటం వలన వానలో ప్రతి ఒక్కరు కూడా నీటిని ఒడిచిపెట్టే విధంగా, అంటే వాటన్నిటిని కూడా ఇంకుడు గుంటల ద్వారా నిల్వ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతి బిల్డింగ్ ఓనర్ని కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో మరి ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడడానికి కానీ ప్రతి ఇంట్లో నుంచి నీటిని వాడుక నీటిని కూడా భూగర్భ జలాల్లోకి ఇంకించడానికి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని కోరుతాను. అదేవిధంగా ప్రస్తుతం మన అద్దంకి మున్సిపాలిటీకి సంబంధించి గుండ్లకమ్మ వాగులో కూడా నీరు కొంచెం తక్కువగా ఉన్నందువలన పట్టణ ప్రజలు కోరేది ఏంటంటే వచ్చిన నీటిని సద్వినియోగంగా వాడటం, అంటే రోడ్లు కడటానికి కానీ, గేదెలు కడటానికి అట్టడానికి వాడకుండా ఓన్లీ డ్రింకింగ్ పర్పస్, ఇంటి గృహ అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. నీటిని వృధా చేయటం వలన రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి. కాబట్టి
మా పట్టణ ప్రజలను మరీ కోరుతా ఉన్నాం. ఏదైతే వేస్ట్ వాటర్ అనేది దానికి ఇంకుడు గుంటలోకి మళ్ళించడం, తర్వాత అనవసరమైనటువంటి వాడుక నీళ్ళు కొంతమంది నేను చూసినప్పుడు రోడ్లు కడుగుతూ ఉన్నారు. అలా కాకుండా గీతలను కడగటం, ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా పైపు ట్యాపులకు ఉన్నటువంటి మూతలు పెట్టకపోవడం, ప్లస్ ఇంట్లో కూడా ఆ పైపు ట్యాపుకున్న మూతలు, బజార్ ట్యాపుకున్న మూతలు తీసేయటం, ఆ నీళ్లు వేస్ట్ అవ్వటం, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కింద సూత్రాలు పాటించుకుని ఈ ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవటం, తర్వాత ఈ వచ్చిన నీటిని జాగ్రత్తగా వాడటం వల్ల భవిష్యత్తులో మనం అన్నిటికీ ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి సహకరించాలి కోరుతున్నాం. అద్దెంకి పట్టణంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన అర్చకులు శ్రీధర్ ఆచారి మాట్లాడుతూ 29వ తేదీ బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని, 50 మంది పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని, మధ్యాహ్నం 1 గంట వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు. మన అద్దంకి పట్టణంలో గల శ్రీ షిరిడి సాయిబాబా స్వామి దేవస్థానంలో తేదీ 28/7/2026 మంగళవారం రోజున మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి శ్రీ షిరిడి సాయిబాబా స్వామి వారికి మధ్యాహ్న హారతి, ఆ తదుపరి 12:15 దగ్గర నుంచి శ్రీ షిరిడి సాయిబాబా స్వామి వారి అఖండ సంకీర్తన భజన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలానే సాయంత్రము 6:05 దగ్గర నుంచి సంధ్యాహారతి, ఆ తదుపరి 6:30 గంటల దగ్గర నుంచి మంగళవారం రోజు సాయంత్రము శ్రీ షిరిడి సాయిబాబా స్వామి వారికి పుష్పాభిషేక కార్యక్రమం కూడా జరుగుతున్నది. అలానే ఆ తదుపరి 29/7/2026 బుధవారం రోజున గురు పూర్ణిమ సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా స్వామి వారు మందిరంలో ఉదయం 6 గంటలకు పంచహారతి, ఆ తదుపరి 7:30 గంటల దగ్గర నుంచి శ్రీ షిరిడి సాయిబాబా స్వామి వారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు, ఆ తదుపరి 9 గంటలకు దివ్య దర్శనము, ఆ తదుపరి స్వామివారి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలానే 12 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి మధ్యాహ్న హారతి, ఆ తదుపరి 1 గంట దగ్గర నుంచి కూడాను అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కావున అలానే అదే రోజున సాయంత్రము గురు పౌర్ణమి సందర్భంగా సాయంత్రము శ్రీ షిరిడి సాయిబాబా స్వామి వారు ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతున్నది. కావున గ్రామంలోని భక్త మహాశయులందరికీ కూడాను తెలిపి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా భక్తులు తెలియజేయాలి. అలానే శ్రీ షిరిడి సాయిబాబా స్వామిని దర్శించుకొని ఆ యొక్క శ్రీ షిరిడి సాయిబాబా స్వామి భక్తులు ఎవరైతే ఉంటారో వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ తదుపరి స్వామివారి కృపకు ప్రాప్తులు కావాలని చెప్పేసి మనం చేసుకుంటూ ఉన్నాము. దస్తావేజుల లేఖల దర్ఖాస్తు నిలిచిన రిజిస్టర్లు పడిపోయాయి. చేపట్టిన ధర్మ కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోతుందని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతుందని సబ్ రిజిస్టర్ నవకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ ఆదాయ వివరాలు మీడియాకు వెల్లడించారు. సాధారణ రోజుల్లో ఈ కార్యాలయానికి నెలకు సుమారు 3 కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉంటుందని, కాగా ఇప్పటి వరకు 2 కోట్ల చిల్లర ఆదాయం సమకూరుతుందని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా రిజిస్టర్లను సజావుగా సాగే సమయంలో రోజుకు సగటు 7 లక్షల వరకు ఆదాయం వచ్చేదని తెలిపారు. అయితే ప్రస్తుతం దస్తావేజు లేఖల సమ్మె వల్ల రిజిస్టర్
రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో రోజువారీ ఆదాయం కేవలం 10,000 నుండి 15,000 వరకు పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు నేరుగా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దస్తావేజుల లేఖలు ధర్నా చేసినప్పటికీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు కొనసాగుతున్నాయని నవకుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కార్యాలయ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దస్తావేజుల లేఖలతో సంబంధం లేకుండా ప్రజలు నేరుగా కార్యాలయానికి వచ్చి తమ రిజిస్ట్రేషన్ పనులను సులభంగా పూర్తి చేసుకోవాలని, ఈ సదుపాయాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సందర్భంగా కోరారు. ప్రస్తుతం ఈ కార్యాలయానికి రావాల్సిన ఆదాయము నెలకి 3 కోట్లు. 3 కోట్లకు గాను 2 కోట్ల చిల్లర ఆదాయం ఇప్పటివరకు వచ్చింది. కానీ ప్రస్తుతం దస్తావేజీ లేఖలు ధర్నా చేయించినందువల్ల, రిజిస్ట్రేషన్ స్తంభించినందువల్ల ప్రస్తుతం ఆదాయము తగ్గిపోయింది. కానీ దస్తావేజీ లేఖలు ధర్నా చేసినప్పటికీ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రజలు ఇబ్బందికి గురి కాకుండా నేరుగా కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కూడా ప్రస్తుతం ప్రభుత్వ సూచనల మేరకు కార్యకలాపాలు నిర్వహించాలని కోరినందున నిర్వహించుటకు సిబ్బంది సిద్ధంగా ఉంది. ప్రజలు నేరుగా వచ్చి కార్యాలయానికి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉన్నదని ప్రజలకు తెలియజేయడం. కావున ప్రజలందరూ ఇది తెలుసుకొని నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి కావలసిన రిజిస్ట్రేషన్ సేవలు అందించడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నదని తెలియజేయాలి. ఇంతకుముందు రోజుకి ఎంత ఆదాయము, ఇప్పుడు ఎంత వస్తుంది? రోజుకి ఇంతకుముందు రిజిస్ట్రేషన్ జరిగే టైం యావరేజ్న 7 లక్షలు ఆదాయం వచ్చేది. ఈరోజు కనీసం రిజిస్ట్రేషన్ స్తంభించినందువల్ల, రిజిస్ట్రేషన్ ఏం జరగనందువల్ల ఆదాయము 10,000, 15,000కి మించి ఆదాయము రావటం. సార్ మీ పేరు? నవకుమార్, సబ్ డివిజన్. థ్యాంక్ యూ సార్. అద్దంకి తాలూకా ప్రభుత్వ ఉద్యోగాల సంఘం గౌరవ అధ్యక్షుడు శ్రీ అద్దంపూడి మస్తాన్రావు గారి ఏకగ్రీవ ఎన్నిక. అద్దంకి జూలై 26 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల సంఘం అద్దంకి తాలూకా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఆర్టీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ నిధులు నిర్వహిస్తున్నట్టు అద్దంపూడి మస్తాన్రావు గారు ఏకగ్రీవం ఎన్నికయ్యారు. ఈ మేరకు నిర్వహించిన తాలూకా అసోసియేషన్స్ సమావేశంలో సంఘ సభ్యులు ఏకగ్రీవం ఆయన పేరును ప్రతిపాదించి పూర్తి మద్దతుతో గౌరవ అధ్యక్షులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ శ్రీ అద్దంపూడి మస్తాన్రావు గారు సుదీర్ఘ పాలన అనుభవం, సేవాభావం, నిష్పదిక్ష విధానంతో ఉద్యోగుల్లో విశేష గౌరవాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. వారు నాయకత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సేవా సమస్యల పరిష్కారం, సంఘ ఐక్యత మరియు అభివృద్ధికి మరింత ప్రాధాన్యం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నూతన గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ అద్దంపూడి మస్తాన్రావు గారు మాట్లాడుతూ తనపై ఉంచిన విశ్వాసానికి సంఘం సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘ బలోపేతం, సభ్యుల సమస్యల పరిష్కారం కోసం అందరినీ సమన్వయం చేసుకుంటూ నిశ్శబ్దతో పనిచేస్తారని తెలిపారు. ప్రతి ఉద్యోగి సంక్షేమ తన ప్రధాన ప్రాధ్యమని, సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన గౌరవ అధ్యక్షులు శ్రీ అద్దంపూడి మస్తాన్రావు గారికి సంఘ ప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వోద్యోగులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. వారి సమర్థ నాయకత్వంలో అద్దంకి తాలూకా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మరింత బలోపేతమై ఉద్యోగుల సంక్షేమానికి విశేష సేవలను అందిస్తున్నారని ఆకర్షించారు. నేడు విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి రాష్ట్ర బ్రహ్మాండ సంఘం మహిళా కమిటీ ఆధ్వర్యంలో చీర, సార, పసుపు, కుంకుమ అమ్మవారికి సమర్పించి కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా అందులో భాగంగా ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం తరపున చీర, సార, పసుపు, కుంకుమ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి, కుందుర్తి సీతారామాంజనేయులు గారిచే మహిళా కమిటీ గౌరవ అధ్యక్షులు కోసూరి విజయలక్ష్మి గారి, అద్దంకిలోని కాకానిపాలెం బ్రహ్మం గారి గుడి వద్ద అందించడమైనది. విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహిళలు విజయవాడ బయలుదేరినారు. ఈ కార్యక్రమం
కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కెలపాటి రామకృష్ణ, అద్దంకి అధ్యక్షులు కొండపల్లి బ్రహ్మానందం, అద్దంకి ప్రధాన కార్యదర్శి ఏలూరి వీర బ్రహ్మచారి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మహిళా కమిటీ వారి పిలుపు మేరకు మరి విజయవాడలో వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి చీర సారే కార్యక్రమాన్ని అందించి ఆషాఢ మాసంలో మరి సంవత్సరం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం ఈరోజు ఆదివారంలో చేయడానికి మహిళా మనులందరూ కూడా వేలాది మందిగా తరలి వెళ్తున్నారు. మరి ఈరోజు ఆ చీర సారే సమర్పించే ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఉన్న సకల జీవరాశులందరూ కూడా సుభిక్షంగా ఉండి అందరూ పాడి పంటలతో అందరూ ఆనందంగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా తల్లులు చేపట్టడం అభినందనీయం. మరి నలుమూల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల నుంచి మహిళా కమిటీ ఆధ్వర్యంలో తరలివెళ్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ మహిళా గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కోసూరి విజయలక్ష్మి మేడం గారు మరియు దర్శి మహిళలందరూ దాదాపు ఒక 25 మంది తరలి వెళ్తూ ఉన్నారు. ఆ సందర్భంలో జిల్లా కమిటీ ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో కూడా చీరాసారిని ఈ కమిటీ వారి ద్వారా పంపిస్తూ ఉన్నాము. దానిలో భాగంగా అద్దంకి బ్రహ్మంగారి గుడి వద్ద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న దర్శి మహిళా మనులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సంఘ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కోసూరి విజయలక్ష్మి మేడం గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుందూరు సీతారామణ్యులు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కెలపాటి రామకృష్ణ, అద్దంకి అధ్యక్షులు కొండపల్లి బ్రహ్మానందం గారు, అద్దంకి సెక్రటరీ ఏలూరి వీర బ్రహ్మచారి గారు, అన్నపూర్ణమ్మ గారు, కోటేశ్వరమ్మ, రమణ గారు, మరి తదితర మహిళా అందరూ, రాజేశ్వరి, అందరికీ పేరు పేరున ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ గారికి, తక్కువ తాంజనేయ శాస్త్రి గారికి, బ్రహ్మానందం గారికి, వీరబ్రహ్మ గారికి అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ దర్శి నుండి మహిళా మండలము విజయవాడ కనకదుర్గ అమ్మవారికి చీరా సారే తీసుకోవడానికి బయలుదేరాము. ఈ మహిళా మండలందరూ నేను చెప్పగానే పాపం కాదనకుండా అందరి పేర్లు అనసూయ, కోటయ్య గారు, కళావతి, భారతి, అన్నపూర్ణమ్మ గారు, కోటేశ్వరమ్మ గారు, అనిత, రమణ, లక్ష్మి, బాలీశ్వరమ్మ, మాధవి, రాజేశ్వరి వీళ్ళందరూ కూడా అమ్మవారికి చీరాసారే తీసుకొని అత్యంత భక్తితోటి బయలుదేరారు. అక్కడ మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీవాణి గారు ఫోన్ చేసి మనకు చెప్పినందువల్ల అరవింద మహర్షి గారు కూడా చెప్పారు. వీరందరి ఆహ్వానం మేరకు మేమందరము కూడా విజయవాడ అమ్మవారి దర్శనానికి చీరాసారి సమర్పించడానికి బయలుదేరాము. మధ్యలో రాష్ట్రంలోని పొగాకు రైతులకు ఆదుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు చేపడుతున్న నిరంతర సంప్రదాయం రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర దృష్టి సారించింది. కేంద్ర వాణిజ్య మంత్రుల శాఖ నుంచి ఆ శాఖ అదనపు సెక్రటరీ నితిన్ కుమార్ యాదవ్, డైరెక్టర్ మౌనికా గౌన్ రాష్ట్రానికి పంపిణీ. కర్నూలు జిల్లా పర్యటన బయలుదేరిన ముందు సీఎం చంద్రబాబుతో వీరు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి గొట్టిపాటి రఘుకుమార్, డిపివి స్వామి, వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్ ఉన్నతాధికారులు, టొబాకో బోర్డు ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. పొగాకు రైతులకు ఆదుకునేలా సిద్ధం చేసిన 3 ప్రతిపాదనలపై సీఎంతో కేంద్ర ప్రతినిధులు చర్చించారు. వడ్డీ లేకుండా వర్కింగ్ క్యాపిటల్, రుణాల జారీ, ప్రోత్సాహకాలు, ధరలోటు భర్తీ వంటి ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనపై పూర్తి స్థాయిలో చర్చించాలని ఏ నిర్ణయం తీసుకున్నా పొగాకు రైతులకు నష్టం వాటి వల్లకుండా చూడాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ప్రతి ఏడాది పొగాకు రంగంలో ఇదే సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తాత్కాలిక ఉపశమన చర్యలతో సరిపెట్టకుండా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ వ్యవహారాలతో
సూచించారు. కేంద్ర వైపు నుంచి ఏ మేరకు సహాయం అందించగలరు, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించి తుది నిర్ణయానికి రావాల్సిన ముఖ్యమంత్రి చెప్పారు. రైతులు, బయర్లు, డోకోకా బోర్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా అందరూ స్టేక్ హోల్డర్లని అందరి బాధ్యతలోనే సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలు కూడా దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని అంటున్నారు. పంటలు 1-2 ఏళ్ల నిల్వ ఉంచే అవకాశాలు ఉన్నాయని, ధరలు స్థిరపడిన తర్వాత విక్రయించుకోవాలని అనే అంశాలు పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. మీడియం హై గ్రేడ్ పొగాకును మార్కెట్లో ఎలా వికసించాలనే దానిపైన ట్రేడర్లతో మాట్లాడి ఓ కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. పొగాకు రంగంలో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా సమర్థవంతమైన నిర్ణయంత వ్యవస్థ అవసరమన్నారు. సమస్యలకు పరిష్కారం చూపే క్రమంలో రైతుల ప్రయోజనాలు హై ప్రయారిటీ ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ట్రేడర్లు అభిప్రాయాలను కూడా పరిజ్ఞానంలోకి తీసుకొని ఓ నిర్ణయానికి వస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చక్కటి విధానాన్ని రూపొందించవచ్చని సీఎం సూచించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లీడ్ తీసుకొని చర్చలను కొనసాగించాలని సూచించిన ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరారు. ఈ సమావేశం సందర్భంగా మంత్రులు గొట్టుపాటి, డిపివి స్వామి, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా సహా నర్సరావుపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. అద్దంకిలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ న్యాయ విజ్ఞాన సదస్సు ఉన్నత న్యాయస్థానాలు ఆదేశాల మేరకు మండల న్యాయ సేనాధికారి సంస్థ అద్దంకి ఆధ్వర్యంలో అద్దంకి కోర్టు భవన సముదాయంలోని కక్షదారుల భవనంలో కార్గిల్ వేడుకలు మరియు న్యాయ విజ్ఞాన సదస్సు ఘనంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమ విశేషాలు మరియు ముఖ్య అతిథులు: సభ అధ్యక్షులు, అద్దంకి బార్ అసోసియేషన్ అద్దంకి అధ్యక్షులు శ్రీ బత్తుల రామకోటయ్య గారు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించి సభను ఉద్దేశించి యువతలో దేశభక్తి పెంపొందించడం, ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా నేటి యువతలో దేశభక్తి, దేశం పట్ల బాధ్యత మరియు సైనికుల పట్ల గౌరవం పెంపొందుతాయని, దేశ రక్షణలో సైనిక పాత్ర ఎంతో కీలకమైన యువత తరానికి తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం. అద్దంకి బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బత్తుల రామకోటయ్య గారు ప్రసంగించారు. ప్రత్యేక అతిథులు శ్రీ చంగటి శేషారెడ్డి, శ్రీ మేదమెట్ల బ్రహ్మయ్య, పాల్గొనే న్యాయవాదులు శ్రీ బడుగు రూపేష్, శ్రీ ఎర్రమోత్ రమేష్ బాబు, శ్రీ దాచేపల్లి హాయగీచారి, షేక్ మహమ్మద్ రఫీ. ఈ కార్యక్రమంలో ముఖ్యాంశాలు: వీర జవాన్ల త్యాగాల సమరణ. 1999 సంవత్సరంలో జరిగిన కార్గిల్ యుద్ధంలో మన భారతీయ వీర జవాన్లు దేశ రక్షణ కోసం చేసిన ప్రాణత్యాగాలను ప్రదర్శించిన సాహసాలను వక్తలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మంచు కొండల్లో శత్రువులను ఎదుర్కొని దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు మరువలేవని కొనియాడారు. రిటైర్డ్ సైనికులు శ్రీ చంగటి రేషారెడ్డి మరియు శ్రీ మేదమెట్ల బ్రహ్మణులు ఘనంగా సన్మానించి వారి సేవలు అద్దంకి బార్ అసోసియేషన్ మరియు న్యాయ సేవాధికారి సంస్థ గౌరవించారు. ఎందుకంటే కన్న తల్లి కన్నా జన్మ గొప్పది అని ఈరోజు మనం వారి ప్రత్యక్షంగా చూస్తే వారిలో అడిగాము. యుద్ధంలో నాకు 4 వేలు ఉంది. ఈరోజు మనం ఎంతో మందిని చూస్తా ఉన్నాం. చాలా మంది జూలై 30న జరిగే చలో కలెక్టర్ కార్యక్రమానికి జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఈరోజు అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ గేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ మంజుదార్ మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాన డిమాండ్లు: మున్సిపల్ కార్మికుల కనీస వేతనాలు అమలు చేయాలి, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సూచన వేతనం చెల్లించాలి, శాశ్వత స్వభావం కలిగిన పనులు చేస్తూ మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, డైలీ వేజ్ కార్మికుల ఏపీసీఓ చేర్చాలి, కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జూలై 30న జరిగే కలెక్టర్ ధర్మాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బైక్ ర్యాలీని సిహెచ్ మంజుదార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ముఠా కార్మికుల వద్దకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ కనీస వేతనాల అమలు కోసం చలో కలెక్టరేట్ కార్యక్రమానికి మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో అద్దంకి మున్సిపల్ వర్కర్ యూనియన్స్ అధ్యక్షులు పి ఆదం, కార్యదర్శి ఉట్స్పాటి శామ్యుల్, మున్నంగి కోటేశ్వరరావు, డి వీరయ్య, జ్యోతి, రఘువులు, కోలకలూరి నాగేశ్వరరావు,
నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితర కార్మికులు పాల్గొన్నారు. పెంచడానికి మాత్రం యజమానుల చేతులు రావట్లేదు. ఆ యొక్క ముఠా కార్మికుల వేతనాలు పెరగాలని చెప్పేసి మేము కోరుతున్నాం. 30వ తేదీ కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నాలో మున్సిపల్ కార్మికులు, ఆటో కార్మికులు, ఫ్రూట్ వెండర్స్, ముఠా కార్మికులు, అన్ని రకాల పనిచేస్తున్న కార్మికులందరూ కూడా 30వ తేదీ ధర్నాలో పాల్గొనాలని, 31వ తేదీ స్కీమ్ వర్కర్లు కూడా అంగన్వాడీ ఆశాలు వాళ్ళందరూ కూడా 31వ ధర్నాలో పాల్గొంటారు. ఈరోజు ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉందంటే పోరాడితే తప్పనిసరిగా ప్రభుత్వాలు సైతం దిగి వస్తాయని చెప్పి రుజువుతుంది. నిన్న మొన్న మనం చూసాం, దేశవ్యాప్తంగా వీటి యువజనులు, విద్యార్థులు రోడ్ల మీద వచ్చారు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర. ఇప్పుడు దాకా నరేంద్ర మోడీ నాకు ఎటువంటి ఎదురు లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. పిల్లలు, విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి పోరాడితే కేంద్ర ప్రభుత్వం సహా నరేంద్ర మోడీ లీక్ పేపర్ కి లీక్ కారణమైన ప్రధాన రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది మొత్తం పోరాడితే విజయం సాధిస్తామని చెప్పి అంటానికి ఇది ఉదాహరణగా ఉంది. అందుకని కార్మిక వర్గం కూడా, ప్రజానీకం కూడా ఈరోజు ప్రభుత్వాలు మనకు వ్యతిరేకం చేసుకున్న విధానాలకు వ్యతిరేకంగా రోడ్ల మీదకి వస్తే తప్పనిసరిగా ప్రభుత్వం దిగి రావాల్సిందే. ప్రజల పోరాటాలు సన్నద్ధంగా ఉన్నారు, కార్మిక వర్గ పోరాటాలు సన్నద్ధంగా ఉన్నారు. ఇది ఉదాహరణ మాత్రమే. రాబోయే కాలంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం కార్మిక, విద్యార్థి, ప్రజా రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు రాబోతున్నాయి. ఈ పోరాటాలు సన్నద్ధం కావాలని కార్మిక వర్గం రేపు 30వ తేదీ 37వ తేదీ జరుగుతున్న ధర్నాల్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కనీస వేతనం సాధించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క ప్రచార జాతాన్ని మన ముందుకు కదిలిస్తూ మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. మిత్రులారా, జయప్రదం చేయండి. ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్న బైక్ ప్రచార జాతాను జయప్రదం చేయండి. బైక్ ప్రచార జాతాను జయప్రదం చేయండి. బైక్ ప్రచార జాతాను ఇవ్వాలి. కనీస వేతనాలు కల్పించాలి. కనీస వేతన చట్టాన్ని సవరణ చేయాలి. కనీస వేతన చట్టాన్ని సవరణ చేయాలి. కనీస వేతన చట్టాన్ని ఇవ్వాలి. కార్మికులకి అందరికీ కనీస వేతనాలు ఇవ్వాలి. కార్మికులందరికీ కనీస వేతనాలు కల్పించాలి. పని భద్రతను కల్పించాలి. పని భద్రతను ఇవ్వాలి. కనీస వేతనం 6,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 6,000 రూపాయలు జయప్రదం చేయండి. జూలై 30-31 తారీఖున జిల్లా కలెక్టరేట్ను జయప్రదం చేయండి. 30-31 జిల్లా కలెక్టరేట్ను వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. నిన్న రాత్రి అనగా 25/7/2026 శనివారం ప్రకాశం జిల్లా జయపంగులూరు మండలం జాగలముడివారిపాలెం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బి అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ ఏఐజీ గౌరవ మేకా సత్యబాబు గారిచే కలిసి నిర్వహించడం జరిగింది. ఇంతటితో